ప్రతి ఒక్కరు ఒక తాటి మీకు రావాల్సిందే, ప్రతి ఒక్కరు ఒక తాటి మీకు రావాల్సిందే. ఇప్పుడున్న ఈ మార్వాడీలు గో బ్యాక్ అనేది పక్కా 100% చేయాల్సిందే. అంటే గో బ్యాక్ అంటే వాళ్ళని పొమ్మని అంటలేము మేము, ఇప్పుడు ఎవడైనా బతకొచ్చు, కానీ ఒకరి మీద పెత్తాలని తెలియదు చదువుతున్నా. ఇప్పుడు బీఆర్ ఎట్లా బతురు అట్లా బతుకుపోయి నువ్వు. బీఆర్ మాతో వచ్చింటాడు, మాతో వచ్చి పనులు చేస్తాడు, మాతో వచ్చింటాడు, మాతో వచ్చి తింటాడు ఉంటాడు. అరే నువ్వు వాళ్ళకి నువ్వు మాకు ఛాయిస్ ఇవ్వవు, ఏడొచ్చి నీతో కూర్చొని తినే ఛాయిస్ ఇవ్వవు మాకు. ఇంట్లో ఇప్పుడు బీఆర్ఓడు ఇటుక బట్టల పని చేస్తారు భయ్, ఇటుక బట్టల ఇప్పుడు ఎస్టీ సమాజ వర్గం వాళ్ళు ఇటుక బట్టల వీళ్ళు పని చేస్తారు. వాడు బీఆర్ నుంచి వచ్చి ఇట్లా పని చేస్తాడు, వాడు వాళ్ళతో పొద్దుంతా కష్టం చేసుకుంటాడు, వాడు వీళ్ళతో తాగుతాడు, వీళ్ళు ఉంటారు, అన్ని మంచిగా ఉంటది. అట్లా అంటున్నాం కదా, మాతో కలిసిపోయి సమాజ వర్గం కావాలి, కలిసిపోయి నేచర్ కావాలి. అసొంటి నెత్తిలో చూసుకుంటా పోయి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు నెత్తిలో చూసుకుంటారు. వీడియోడు వచ్చి మనమే పెత్తాలని చేయించుడింది, అంతేనా కదా? కాబట్టి దీన్ని పక్క ఖండిస్తాము. ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు ఏం చెప్తారు ఏం కదా తెలియదు, కానీ పక్క దీన్ని ఖండించాలి. లేకపోతే మాత్రం ఇది ఒక మరొక ఉద్యమం అవుతుంది, తెలంగాణ ఉద్యమం అవుతుంది పక్క. కాబట్టి నేను ఏమంటాను అంటే ఇలా ఎస్సీకి అనేది జరగదు, రేపు బీసీ వచ్చి ఎస్సీ మీద కూడా పెత్తాలని చేయించొద్దంటున్నా. అది కూడా అక్కే, ఎవరి మీద చెలాయించొద్దు. ఇలా దీన్ని ఆయన వరకు అందరూ వస్తారు కదా, తెలంగాణ వచ్చింది సరే మెచ్చుకుంటున్నాం, ఒక తెలంగాణ పరువుడికి అవుతుందని మెచ్చుకుంటాము. అదే కదా ఇప్పుడు అదే ఒక రెడ్డి ఉంటే ఎట్లా మార్వాడి ప్లేస్ లా, అది కూడా తప్పే అంటున్నాం మేము, అది కూడా గంటించాలి.